హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటీ బ్రోస్. సో ఈ రోజు వచ్చేసి ఒక నార్మల్ వీడియో తీస్తున్నాం అనమాట. ఏంటంటే ఇవాళ సాటర్డే కదా, పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు అండ్ రేపు సండే. చికెన్ అయితే వండేసినాను. సో ఇప్పుడైతే ఫిష్ తీసుకొచ్చినాం అనమాట. మార్నింగ్ మేము క్లీన్ చేసి పెట్టేసినాను. ఒక 2-3 పీసెస్ చికెన్ కూడా లెగ్ పీసెస్ ఉంటాయి కదా, ఇవి తీసి పెట్టుకున్నాను. అండ్ ఫిష్ ఇట్లా అపోలో ఫిష్ ఉంటుంది కదా, దీన్ని ఇట్లా కట్ చేపించినాం అనమాట. సో ఇంకా మీరు నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తే మీకు తెలిసే ఉంటుంది. నేను బార్బిక్యూ అది గ్రిల్ తీసుకున్నాను కదా, సో దాంట్లో తందూరి వాళ్ళ చేసేద్దామని చెప్పి ఇంకా ఇవన్నీ తీసుకొచ్చినాము. ఒకటి ఫిష్ ఇట్లా పెద్దది కూడా తీసుకొచ్చినాము. దీన్ని ఏమంటారు సోనా? పాంప్లెట్. ఇది పాంప్లెట్ అనమాట. ఇది ఒకటి తీసుకొచ్చినాము. అండ్ ఇంకా మొత్తం ఫ్రై పీసెస్ అపోలో ఫిష్ ఉంటుంది కదా, సో ఇట్లా కట్ చేపించినాం అనమాట. ఇంకొకటేమో ఇది కూడా అపోలో ఫిషే, దీన్ని ఫిలెట్ లాగా కట్ చేపించినాము. అండ్ ఇవన్నీ స్టీక్స్ అంటారు దీన్ని. సో ఇంకా చికెన్ పీసెస్ అయితే ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే కూర చేసేసినాను, పాలక్ చికెన్ చేసినాను అనమాట. సో మీరు ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు షార్ట్స్లో. అండ్ ఇంకా ఇదంతా ఇప్పుడు మ్యారినేట్ చేస్తాము. అండ్ ఇంకా ఆ బార్బిక్యూది కూడా అందులో కోల్ అవన్నీ వేసి ఇంకా అది సెటప్ రెడీ చేయాలన్నమాట. సో చూస్తూ ఉండండి. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి. చలో, సో ఇప్పుడైతే ఇంకా దీన్ని మ్యారినేషన్ చేసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకున్నాను అండ్ ఇంకా దానికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేస్తున్నాను. సో ఈ మెస్ అంతా ఇగ్నోర్ చేయండి. నార్మల్లీ మీకు తెలిసే ఉంటుంది, ఇండియన్ కిచెన్స్లో పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వంట చేస్తూనే ఉంటాం కాబట్టి మెస్ అట్లనే ఉంటుంది. నైట్ మొత్తం క్లీన్ అయిపోతుంది, మళ్ళీ మార్నింగ్ యాజ్ యూజువల్ స్టార్ట్ అయిపోతుంది. సో ప్లీజ్ ఇగ్నోర్ ద మెస్. ఇంకా దానికి కావాల్సినవి ఆయిల్, ఇంకా జీలకర్ర మెంతుల పొడి, సో ఇవన్నీ ఇక్కడ తెచ్చి పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడైతే మ్యారినేట్ చేయాలి. సో ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకుందాము. ఒక బౌల్లో ఆయిల్ వేసేసుకొని ఇంకా ఇందులో మిర్చి పౌడర్, సింపుల్ మసాలాస్ తోటే చేస్తున్నాను. బయట నుంచి ఏం మసాలాస్ ఏం తెప్పియలేదు. తందూరి మసాలా అవన్నీ ఉంటాయి కదా, ఏం యూజ్ చేయట్లేదు. జస్ట్ సాల్ట్, మిర్చి, ధనియా పౌడర్ ఇవే అనమాట. సో హల్దీ కొంచెం, ఇంకా ధనియా పౌడర్. సో ఫిష్కి మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే జీలకర్ర మెంతుల పొడి, అది కూడా ఇంట్లో చేసుకుంది అనమాట. కొంచెం ధనియా పౌడర్ ఎక్కువనే వేస్తున్నాను. అండ్ సాల్ట్, కారం మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను నార్మల్గా వేస్తాను. మా పిల్లలు అయితే ఇష్టంగానే తింటారు. ఇది జీలకర్ర మెంతుల పొడి నేను పట్టి పెట్టుకుంటాను, నేను చేస్తూ ఉంటాను కదా ఫిష్ పులుసు అవన్నీ. సో ఇది ఇట్లా వేసేయాలన్నమాట. ఎక్కువ వేయదు, చేదైపోతుంది. కొంచెం చూసుకొని వేయండి. ఫిష్కి ఇది ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక నిమ్మకాయ కూడా వేసేద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు నా దగ్గర మస్టర్డ్ ఆయిల్ లేదు, కానీ మస్టర్డ్ ఆయిల్లో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఫిష్ పులుసు కానీ ఫిష్ ఫ్రై కానీ మస్టర్డ్ ఆయిల్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూను. కొంతమంది ఫిష్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయరు, కానీ ఇది వేస్తేనే బాగుంటుంది. ఏమంటే కొంచెం నాన్ వెజ్లో ఏదైనా సరే జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటేనే బాగుంటుంది. సో ఇంకా దీన్ని మంచిగా ఇట్లా మిక్స్ చేసుకుందాము. ఇంకా ఇది మిక్స్ చేసుకున్నాం కదా, ఇందులో కర్డ్ వేయట్లేదు. చికెన్కి అయితే కర్డ్ కూడా వేయాలి, కొంచెం గట్టి పెరుగు ఉంటుంది కదా వాటర్ లేకుండా. సో అది యూస్ చేస్తే ఇంకా చికెన్కి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం ఫిష్ని మ్యారినేట్ చేసుకుందాం. సో ఇది ఇట్లా పెట్టేసుకొని ఇది తీసుకొని మంచిగా ఇట్లా ఈ కట్స్లోకి ఇట్లా లోపలికి వెళ్ళేటట్టు ఇట్లా మ్యారినేట్ చేసుకుందాం. చెప్పడం మర్చిపోయినా, మీరు సాల్ట్ ఇక్కడనే చూసుకోవాలి.
ఎందుకంటే మళ్ళీ మనం పైనుంచి వేస్తే అది ఫిషెస్కి పట్టదు. సో అందుకే ఈ పేస్ట్ చేసుకునేటప్పుడే మనం సాల్ట్ అవంతా చూసుకోవాలి, కారం సాల్ట్ ఇవంతా చూసుకొని చేస్తే మంచిగా ఉంటుంది. సో ఇది చేసేసినాను కదా, ఇంకా ఈ పీసెస్కి కూడా నేను ఇదే మసాలా పట్టిస్తాను. మీరు కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ బయట తొరిగేలాగా రెడ్డిష్ కలర్లో ఉంటుంది కదా. నేను ఏం వేయను, పిల్లలు తింటారు కదా, అందుకే ఇంకా కలర్ అవాయిడ్ చేస్తున్నాను. సో మంచిగా ఇట్లా పీసెస్కి పట్టేలాగా ఇట్లా మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు నా పని అయితే అయిపోతుంది, ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ పని అనమాట. మా హస్బెండ్కి ఇప్పుడు అదంతా సెటప్ అవంతా చేయాలి, బొగ్గులు అవన్నీ వేసి దాని ఫైర్ అది చూసుకోవాలి. మా రుద్దు ఇప్పుడే వచ్చినాడు స్కూల్ నుంచి. ఇదంతా చూసి ఆయనకి ఈ నోట్ల నుంచి పూరీలు వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఇంకా ఈ చికెన్ పీసెస్ని మ్యారినేట్ చేసుకున్నాము. ఇది ఖాళీ నేను పిల్లల కోసమని చేస్తున్నాను అనమాట. ఓన్లీ 2 లెగ్ పీస్ అండ్ ఇంకా నార్మల్ పీస్ 2 తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకొని ఇందులో సేమ్ ఇంకా జీలకర్ర మెంతుల పొడి తప్పించి అన్ని మసాలాస్ వేసుకోవాలి. అండ్ ఇందులో ఎక్స్ట్రా ఏంటంటే హోమ్ మేడ్ గరం మసాలా వేస్తున్నాను అనమాట. సో మిర్చి పౌడర్ కొంచెం తక్కువనే వేస్తాను, మిర్చి పౌడర్ పిల్లలకి కదా. అండ్ ధనియా పౌడర్, ఇది పసుపు. ఎందులో అయినా పసుపు కంపల్సరీ, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇది హోమ్ మేడ్ గరం మసాలా అనమాట, ఇంట్లోనే చేస్తాము, బయటిది కాదు. ఇది కొంచెం వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్, నిమ్మకాయ రసం. అండ్ ఇందులో కొంచెం పెరుగు వేసుకుందాం. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ నిమ్మకాయ. ఇక్కడ నిమ్మకాయ. నిమ్మకాయ కూడా వేసేసిన. అండ్ పెరుగు వేయాలన్నమాట. కొంచెం పెరుగు వేసుకుందాము, కొంచెమే. ఇది 4 పీసెసే ఉన్నాయి కదా, ఎక్కువ కూడదు. అండ్ వాటర్ అయిపోతుంది ఎక్కువ పెరుగు వేస్తే. సో ఇంకా ఇది మిక్స్ చేసుకుందాం మనం. ఇందులో కూడా మీకు కావాలంటే కలర్ వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. సో ఇంకా ఇది ఫిష్ అన్నీ ఇంకా మ్యారినేట్ చేసి పెట్టేసినాను మొత్తం. ఇది అట్లీస్ట్ ఒక 1 అవర్ అయితే పెట్టేస్తాను, ఎందుకంటే నాకు తెలిసి టైం పడుతుంది ఆ సెటప్ అంతా అవి చేయడానికి. సో మంచిగా ఇది మ్యారినేట్ కూడా అయిపోతుంది. సో అంతే, ఇంకా నా పని అయితే అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ పని అనమాట. సో కలుద్దాం మళ్ళీ ఒక 1 అవర్ అయిపోయినాక. చూపిస్తాను నేను ఆయన ఎట్లా సెటప్ చేస్తున్నా, అది కూడా చూపిస్తాను. సో ఓకే. సో ఫస్ట్ అయితే ఇందులో శాండ్ వేసేస్తున్నాము. ఫ్యాన్ బంద్ కరో. ఇది మంచిగా ఈక్వల్ ఇట్లా చేసేసి ఎక్కువైందా? ఈ ప్యాకెట్ అంతా ½ kg ఉంటుందా? మనకు దాంతో వచ్చింది కదా. మాకు దీంతో ఇది కోల్ ప్యాకెట్ కూడా వచ్చిందనమాట. ఒక ½ kg వరకు ఉంటుంది అనుకుంటా.
తెలియదు, మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఇప్పుడు ఒక ఐడియా వచ్చేస్తుంది సరిపోతుందా లేదా అనేది. అందుకే మేము కొంచెమే తీసుకున్నాం, చికెన్ అయినా సరే అండ్ ఫిష్ అయినా సరే. అండ్ ఇప్పుడు కెరోసినా పెట్రోలా? ఫస్ట్ దాన్ని ఫైర్ చేద్దామా? So यहाँ बीच में we can in the middle. So let me get. కొంచెం వేస్తాం కదా. రగ్దు ఇంక ఇట్లా కింద పెట్టేసినాము, డోర్ కూడా ఓపెన్ చేసినాం. బా నా సోను, ఇది ఎట్లా ఆగిపోతుంది? Come from that side. उधर से आओ. ఇంకా మంచి అక్కడనే కూర్చుంది మా హస్బెండ్. ఇది లోపల చేస్తే ఎందుకులే, మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఇంకా బయటనే పెట్టుకున్నాం. నెక్స్ట్ టైం మనం టెర్రస్ మీదే చేద్దాం సోను. ఇంకా కావాలా సోను? అది చికెన్ పీస్ అదే ఫిష్ అవంతా పెట్టిన తర్వాత మళ్ళీ మనం డ్రైయర్తో చేద్దాం, ఏమంటావు? మా ఇద్దరు పిల్లలు ఇక్కడనే కూర్చొని చూస్తున్నారు. లక్కీ లక్కీ డాడీ ఏం చేస్తున్నారు? ఫైర్. చలో ఇప్పుడు తీసుకెళ్ళి చేసేద్దాం. ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. సో ఇంకా స్టార్ట్ చేసేస్తే పిల్లలు కూడా తిని ఇంకా ఎంజాయ్ చేస్తారనమాట. చలో చదువు. అందుకే అవి చేయలే, మక్క పుట్టల కోసమే. దాన్ని తిప్పేసాను మెల్లగా. క్యూ ఇప్పుడు ఇంకా చికెన్ కూడా పెట్టేసినాము. ఇట్లా అయినాయి అనమాట, ఫిష్ మొత్తం అతుకపోయినాయి. ఇంకా పాంప్లెట్ అయితే నేనైతే స్టవ్ మీదే చేస్తాను, మళ్ళీ అది అంతా చితకపోతుంది అని చెప్పేసి ఇంకా వద్దు, మమ్మీ వద్దంటున్నారు. ఫస్ట్ టైం కదా మనకు ఒక ఐడియా వస్తుంది, కానీ నెక్స్ట్ టెర్రస్ మీదే పెట్టాలి ఇది.
ఇల్లు మొత్తం పొగ పొగ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మా మమ్మీ మక్క బుట్టలు కూడా ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా కాల్ చేద్దామని చెప్పి ఇది తీస్తున్నారు అనమాట. ఓయమ్మా, నాకు తెలిసి చికెన్ అవుతుంది మంచిగా. సో ఇంకా నేను ఏం చేసిన అంటే దాని మీద మొత్తం ఇట్లా ఫిష్ అంతా చితికిపోయినట్టు అయింది, వాటర్ వాటర్ లాగా అయింది. ఇంకా తీసేసి మళ్ళీ స్టవ్ మీద మంచిగా ప్యాన్ మీద ఫ్రై చేసిన. ఇప్పుడు బాగుందా? నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తే టెర్రస్ మీద ప్లాన్ చేద్దాం. देर यू आप खाओ. खाओ. ఈ ఫిష్ వచ్చేసి ఇక దీంట్లోనే ఇట్లనే ప్యాన్లోనే చేస్తున్నాను. బుట్ట కూడా బొగ్గుల మీద కాల్చాలనుకున్నాం కానీ కాలేదు. మొత్తం అపార్ట్మెంట్ మొత్తం ఏమంటారు పొగ పొగ అయిపోయింది. ఇంకా ఎందుకులే అని ఆఫ్ చేసేసినాం అనమాట. మాత్రం సూపర్ అయింది. అయ్యో, సో ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.